సోషల్ మీడియాలో కొంతమంది మార్వెల్ నుంచి ఏ సినిమా చూడకుండా డైరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ ద బ్రాండ్ న్యూ డే చూస్తే అర్థమైపోతుందని అడుగుతున్నారు. అన్నా పాస్పోర్ట్ లేకపోయినా ఫారిన్ వెళ్ళగలవన్నా? యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. మొత్తం ఎంసీయూలోనే మోస్ట్ ట్రాజడీ ఉన్న క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్. చిన్నప్పుడే అమ్మ నాన్న కోల్పోతాడు, పెద్దయ్యాక పెంచిన అంకుల్ బెన్ ఆంట్ మేన్ కోల్పోతాడు, కలిసి పెరిగిన ఫ్రెండ్స్ ని కోల్పోతాడు, ప్రేమించిన అమ్మాయికి దూరం అవుతాడు. పోగొట్టుకోవడం గురించి మనం వాడితో చెప్పకూడదు. స్టార్ టెక్ హెల్ప్ ఉండదు, ఐడెంటిటీ ఉండదు, ఏమీ లేకుండా నథింగ్ అయిపోతాడు స్పైడర్ మ్యాన్. ఇంత ట్రాజడీ ఉన్న క్యారెక్టర్ అండ్ ఇన్నోసెంట్, కైండ్ హార్టెడ్, అట్ ద సేమ్ టైం సూపర్ హీరో. ఇన్ని టిపికల్ వేరియేషన్స్ ఉంటాయి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ లో. లైఫ్ అంతా ప్రాబ్లమ్స్ చెప్పాలంటే. మరి ఇలాంటి క్యారెక్టర్ ని చాలా బాగా ప్లే చేసిన హీరో ఎవరు, బాగా సెట్ అయిన హీరో ఎవరు అంటే టోబీ మెగ్వైర్ అని అంటాను నేను. టోబీ ఫేస్ లోనే ఒక ఇన్నోసెన్స్ ఉంటది, ఒక షై లుక్ ఉంటది, ఒక కైండ్ హార్టెడ్ పర్సన్ లా కనిపిస్తాడు. అంటే మాస్క్ వేసుకున్న స్పైడర్ మ్యాన్ సంగతి పక్కన పెట్టండి, మాస్క్ తీసిన స్పైడర్ మ్యాన్ అంటే మన పీటర్ పార్కర్, ఈ క్యారెక్టర్ కి టోబీ కరెక్ట్ గా సరిపోతాడు. బేబీ ఫేస్ అంటారుగా, ఆ ఫీచర్స్ ఉంటాయి ఆ ఫేస్ లో. అంటే ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మంచితనాన్ని మాత్రం వదులుకోడు అనమాట. దేర్ ఆర్ మిలియన్ రీజన్స్ టు బికమ్ ఎ విలన్, బట్ స్టిల్ హీ చూస్ టు బి ఎ హీరో. ఆ తర్వాత వచ్చిన స్పైడర్ మ్యాన్ ఆండ్రూ గార్ఫీల్డ్, ఆయన ఫేస్ లోనే ఆ పీటర్ పార్కర్ కు ఉండాల్సిన ఇన్నోసెన్స్ ఉండదు, ఏదో కొంచెం ఫంకీ బాయ్ లాగా కనిపిస్తుంటాడు. నాకైతే ఆయన అంత బాగా సెట్ అయినట్టు అనిపించలేదు పీటర్ క్యారెక్టర్ కి. ఆ తర్వాత వచ్చిన టామ్ హాలండ్ టోబీని డామినేట్ అయితే చేయలేదు కానీ పర్లేదు, ఈయన సరిపోయాడు ఆ క్యారెక్టర్ కి అని అయితే అనిపించాడు. జెన్జీ కిడ్స్ కి ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ ఈయన. సోషల్ మీడియాలో కొంతమంది మార్వెల్ నుంచి ఏ సినిమా చూడకుండా డైరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ ద బ్రాండ్ న్యూ డే చూస్తే అర్థమైపోతుందని అడుగుతున్నారు. ఈ ఎంసీయూ స్పైడర్ మ్యాన్ ని ఫస్ట్ సివిల్ వార్ లో తీసుకొచ్చారు 2016 లో. ఆ తర్వాత హోమ్ కమింగ్ వచ్చింది, ఇన్ఫినిటీ వార్ వచ్చింది, ఎండ్ గేమ్ వచ్చింది, ఫార్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, నో వే హోమ్ వచ్చింది. ఆ తర్వాత ద బ్రాండ్ న్యూ డే వస్తుంది. సో ద బ్రాండ్ న్యూ డే అర్థం అవ్వాలంటే ఆ 5 సినిమాలు చూసి ఉండాలి. అండ్ పనిషర్ క్యారెక్టర్ అంటే ఎవరు, డేర్ డెవిల్ క్యారెక్టర్ ఎవరు, ద హ్యాండ్ నింజాస్ ఎవరు, ఇవన్నీ తెలిసి ఉండాలి. పనిషర్ వెబ్ సిరీస్ ఒకటే చూడాలంటేనే 26 ఎపిసోడ్లు ఉన్నాయి, 24 గంటలు పడుతుంది లేకుండా కూర్చొని చూస్తే. సో ఇప్పుడైతే అది అయ్యే పని కాదు కాబట్టి యూట్యూబ్ లో పనిషర్ క్యారెక్టర్ గురించి, డేర్ డెవిల్ క్యారెక్టర్ గురించి చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదొకసారి చూసి ఈ క్యారెక్టర్స్ ఎవరో తెలుసుకుని సినిమాకి వెళ్ళండి, మీరు ఆ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ స్పైడర్ మ్యాన్ ద బ్రాండ్ న్యూ డే మూవీ ఎలా ఉంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద రిలేటెడ్ మూవీ లింక్ లో ఆ మూవీ రివ్యూ పెడతాను. సో ఆ లింక్ క్లిక్ చేసి ఆ మూవీ రివ్యూ చూడండి. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని ఎవరు బాగా ప్లే చేశారు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆఫెన్.